సార్ ఏంటి గంటా శ్రీనివాస్ గారు ట్వీట్, సీనియర్ రాజకీయ నాయకులు, అసలు ఓటమి ఎరుగని నేత, మీకు మంచి మిత్రులు అనుకుంటా కదా విశాఖ, ఏంటి అదంతా గరం అవుతుంది ఆయన ట్వీట్ మీద? నిజంగా అండి ఇది ఏది ఎందుకు పోతున్నాయో ఎవరేం మాట్లాడి, ఇందాక నేను వడ్డే శోభనాథేశ్వరరావు గారి పేరు చెప్పా, దాన్ని వైసీపీ మీడియాలో అయితే తెలుగుదేశం నాయకుడు అనే వేస్తున్నారు. ఇప్పుడు నిజానికి ఆయన ఏం తెలుగుదేశం నాయకుడు కాదు, తెలుగుదేశంతో మొదటి నుంచి ఉన్నారు, అంతవరకు నిజమే. కానీ నిజానికి ఎన్నికలు జరిగినప్పుడు ఆయన లోక్దళ నాయకుడు. అవును, 83లో ఆయన గౌతు లచ్చన్న, ఇప్పుడు గౌతు శిరీష్ గారు వీళ్ళు ఎమ్మెల్యే కదా. తర్వాత వాళ్ళిద్దరు వచ్చి ఎన్టీఆర్ అన్నారు అప్పుడు ఏమనంటే, లచ్చన్న గారు వచ్చి శోభనాథేశ్వరరావు గారిని చేర్చుకోమంటే నేను ఎలా కాదంటానని అంత గౌరవంగా మాట్లాడాడు. గంటా శ్రీనివాసరావు గారు కూడా చాలా రోజుల నుంచి సీనియరు, అనేక సార్లు గెలిచేది ఓటమి ఎరగని ఎన్నికలు అన్నట్టుగా ఆయన చెప్తూ ఉంటారు కదా. మధ్యలో ప్రజారాజ్యం, కాంగ్రెస్ అవి కూడా చూశారు. ఏదైనా కానీ ఆయన ఏమన్నారండి, నేను విజయవాడకు బయలుదేరాను అంటే అమరావతికి, నాతో పాటు చంద్రబాబు గారితో చర్చలు జరపడానికి కోసం వ్యాపార బృందం కూడా ఒకటి బయలుదేరింది. మేము తీరా అక్కడికి వెళ్ళబోయిన తర్వాత టికెట్ కూడా పెట్టారు. టికెట్ తీసుకొని బయలుదేరబోతుంటే విమానం రద్దయింది, కాబట్టి మీరు హైదరాబాద్కి వెళ్ళి విజయవాడకు వెళ్ళాలన్నారు. ముక్కు ఇక్కడ ఉందంటే ఇలా చూపించాం కదా, సామెత కూడా చెప్తుంటారు. విశాఖ నుంచి విజయవాడకు తెలంగాణ మీదుగా వెళ్ళటం ఏంటి, ఈ విషయం గురించి కొంచెం శ్రద్ధ తీసుకొని అవసరం ఇబ్బంది లేకుండా చూస్తే మంచిది అని ఆయన ఒక ట్వీట్ పెట్టారు. ట్వీట్లో వాళ్ళని గురించి కూడా పెట్టారు, ఆ టికెట్ ఈ టికెట్ 2 టికెట్లు జత చేశారు. మూడోది, ఈ ట్వీట్ను నారా లోకేష్ బాబుకు, తర్వాత విమానయాన శాఖ మంత్రిగా ఉన్నటువంటి కింజరపు రామ్మోహన్ నాయుడు గారికి కూడా ట్యాగ్ చేస్తున్నానని కూడా అందులో పేర్కొన్నారు. కాబట్టి ఇందులో నిజానికి ఇలాంటి పరిస్థితి కొంచెం ఆశ్చర్యపడే వార్తే కదా. విశాఖ నుంచి విజయవాడకు రావడానికి హైదరాబాద్ మీద రావాల్సిన అవసరం ఏముందని ఆశ్చర్యపోదు. అంటే రాష్ట్రం అభివృద్ధి, ఇప్పుడు అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం అని మనం అంటున్నప్పుడు, అవును, అది ఎప్పటికి వస్తుంది? శంషాబాద్ లాగా చంద్రబాబు గారి విజన్ ఎప్పుడు పూర్తి అవుతుంది అది పక్కన పెడితే, ముందు ఆంధ్రప్రదేశ్లో విశాఖ నుంచి విజయవాడకు రావడానికి అంతర్గతంగా మాకు ఒక అవకాశం కల్పించండి అని ఒక ఏపీ వాస్తవ్యుడైన ఒక సీనియర్ శాసనసభ్యుడు, మాజీ మంత్రి, మాజీ ఎంపీ కూడా చేశాడు కదా, ఫస్ట్ ఎంపీ కాబట్టి ఆయన ఎంపీ కూడా. కాబట్టి ఇన్ని ఉన్నాయని పెడితే నాకు పొద్దున్నే చూస్తున్నాను నేను ఆయన ట్వీట్పై టీడీపీలో సీరియస్ స్పందన, ఏదైనా ఉంటే మాకు చెప్పాలి కానీ ఇలా మీరు మీడియాకు వెళ్తారా అది ఇదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు చేశారో లేదో నాకు తెలియదు కానీ నిజాన్ని నన్ను అడిగితే రామ్మోహన్ నాయుడు యంగ్ మ్యాన్, బాగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పుడు కూడా హైపర్ యాక్టివ్గా ఉంటారు. గంటా గారు మీ ట్వీట్ చూశాను, మేము వెంటనే చర్యలు తీసుకుంటున్నాం, ఇలాంటివి మళ్ళీ జరగకుండా చూస్తాము అని చెప్పగలిగితే నిజంగా చాలా మంచిది. ఏపీ ప్రజలు కోరుకునేది అదే కదా. కాబట్టి దీంట్లో సీరియస్ కావాల్సిన అవసరం ఏంటో, అంటే కొంచెం టూ సెన్సిటివ్గా తయారవుతున్నారు. అంటే ఫ్లైట్స్ ఎక్కువ లేవేమో అండి సార్, అది కూడా విజయవాడ నుంచి కూడా ఒకటే ఉంటుంది, అది క్యాన్సిల్ అయితే ఇంకా ఆల్టర్నేటివ్ లేదు. మీరు అదే కదా మీరు చేయాల్సింది. ఊరూరా ప్రతి జిల్లాలో విమానాశ్రయం అని మనం అంటున్నప్పుడు, ఇప్పుడు కర్నూలు దగ్గర ఓరోగల్లో ఉంది, రాజమండ్రిలో ఉంది, కడపలో ఉంది, తిరుపతిలో ఉంది. మీకు గమ్మత్తైన విషయం, కాబట్టి ఇప్పుడు నిజంగా విశాఖ విజయవాడ కంటే ముఖ్యమైన నగరాలు ఏముంటాయి సార్ ఆంధ్రప్రదేశ్లో? మీకు గమ్మత్తైన విషయం తెలుసా, కడప నుంచి విశాఖపట్నం రావడానికి ఫ్లైట్ టైం ఎంత అనుకుంటున్నారు? ఎంత ఉంటుంది? 5 hours. కడప టు విశాఖపట్నం ఒకటే ఫ్లైట్ ఉంది, మరి అది ఎక్కడెక్కడికి వెళ్ళి వస్తుందో. నిజమే, మరి వీటన్నిటిని కూడా చూసుకోవాలి కదా. ఇప్పుడు ఒక 9 నెలలు ఈ ప్రభుత్వం అంత 10 రాష్ట్రం విడిపోయి 10 నెలలు అయిన తర్వాత 10 ఏళ్ళు అయిన తర్వాత 11వ ఏడు ఇప్పుడు దాదాపు అయిపోతుంది. ఇంకా 11 ఏళ్ళు అయిపోయిన తర్వాత కూడా మీరు ఇంకా పాత విషయాలు, విమానాలు వేసుకోవడానికి ఏముంది సార్? జిల్లా ప్రతి ఊళ్ళో విమానాశ్రయం ప్రతి జిల్లాలో పెడతామంటున్నప్పుడు నేను అడుగుతున్నా, 3 రాజధానులు అనేది పక్కన పెట్టండి, విశాఖ విజయవాడ మధ్య కూడా తగిన విమానాలు లేని పరిస్థితి ఏముంటుంది? ఫ్లో ఉందో లేదో తెలియాలి కదా సార్. ఉండాలనే కదా ఆయన కోరుకునేది. 4 విమానాలు ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా, ఉండేటట్టుగా చూడండి మహానుభావని ఆయన అంటున్నాడు. అది శాసనసభ్యుడు ఆలోచించాలి కదా. మరి ప్రైవేటీకరణ అంత బ్రహ్మాండంగా వచ్చేస్తాయి విమానాన్ని చెప్తున్నాం కదా మనం. మరి చెప్తున్నప్పుడు అడగడంలో పొరపాటు ఏముంది వర్మ గారు? మీరు కూడా అట్లా అంటే అట్లా ఆ విమానాలు పెట్టాలి కదా. అవును,
రెండోది ఆ రూట్ రీరూట్ చేయండి, ఆ ఛానల్ చేసేటప్పుడు అలా చేయండి. సరే. కానీ సీరియస్గా అవడానికి ఏం సీరియస్ అయితే కనుక ఈ సమస్య మీద అవ్వాలి, ఆ ఎమ్మెల్యే మీద కాదు. గంటా శ్రీనివాసరావు కొంచెం తన సొంత ప్రత్యేకత చూపిస్తుంటారు. ఉదాహరణకు విశాఖ ఉక్కు మీద ఆందోళనని జరుగుతున్నప్పుడు ఈ టీడీపీ వైసీపీ కూడా మోడీని ఏమీ అననే లేదా అనక అలా నడుస్తున్నప్పుడు ఆయన నేను రాజీనామా చేస్తానని ప్రకటించారు. అవును. ఆ రాజీనామాను ఆఖరిలో ఆమోదించామన్నారు వైసీపీ వాళ్ళు. కాబట్టి మరి స్థానిక శాసనసభ్యుని, నేను సీనియర్ను, నేను విశాఖ ఉక్కు మీద స్పందించానంటే విశాఖ ఉక్కు మీద స్పందించిన, విమానాల మీద స్పందించిన వేరే వాళ్ళకి అభ్యంతరం ఎందుకని? అదేమన్నా తెలుగుదేశం అంతర్గత సమస్య కాదు ఆయన చెప్పడానికి. రామ్మోహన్ నాయుడు ఈ 6 నెలల్లోనే ఇవన్నీ ఏం చేయలేరు. అది రామ్మోహన్ నాయుడు మీద వ్యక్తిగతంగా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అంతకుముందు అశోక్ గజపతిరాజు గారే ఉన్నారు కదా, ఈయనెందుకు పెద్దరాజు గారే గజపతుల వారు ఎప్పుడు అప్పటి నుంచి ఉన్నారు. కాబట్టి దాని రైట్ స్పిరిట్లో తీసుకోవాలండి. సరే, మీడియాలో విమర్శలైనా, పార్టీలో బయట విమర్శలైనా, విమర్శ ఎంత దాంట్లో వేరే అది చూడాలి.